హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. సరార్దర్ కాటన్ కాలా జామున్, కాటన్ నేరేడు, బ్లాక్ నేరేడు అండి. ఇది ఫిలిప్పీన్స్ వెరైటీ. ఫ్లవరింగ్ వచ్చిందండి, ఫుల్గా ఫ్లవరింగ్ ఓపెన్ అయింది. ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. ఫ్లవరింగ్ చూడండి. ఇది బాగా ఎండల తీవ్రత ఎక్కువైపోయింది. కొంచెం పువ్వు ఎండ వేడికి మాడి గుణంగా కనపడుతుందని చెప్పి షేడ్ నెట్స్ వేస్తున్నామండి. చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. దీని పేరు వచ్చి కాటన్ నేరేడు, ఫిలిప్పీన్స్ వెరైటీ. పొట్టు రకం చెట్టు, చేతికి అందిలా ఉంటాయండి కాయలని కూడా. కోసుకోవడం చాలా ఈజీ. దాదాపు 200 చెట్లు ఎకరానికి వేసుకోవచ్చు. మనం చెట్లు క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మామిడి చెట్లాగా ఒక వయసు వచ్చిన తర్వాత చాలా బెస్ట్ రకం. ఇప్పటికే చాలామందికి ఇచ్చాం. కాయలు తిన్నోళ్ళు ఉన్నారు, ఆల్రెడీ పెంచుకొని చాలా బాగుందని చెప్పేసి అవుట్పుట్ ఇస్తున్నారు మాకు. చూడండి చెట్టు ఎలా ఉంటుందో చూపించాం. ఇదిగోండి, ఇంత బాగా కిందకి పిల్లలకు సైతం కోసుకునేలాగా ఉంటుంది అనమాట అండి. పిల్లలు వెళ్ళినా మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈ పళ్ళు కోసుకునేలాగే ఉంటుంది చెట్టు. ఈ చెట్టు యొక్క ఫ్లవరింగ్ చెట్టు కాండం మా దగ్గర ఉన్న ఫస్ట్ మదర్ అండి. ఇది ఇలా పెంచాం. కుండీలోంచి నేలలోకి వెళ్ళిపోయిన ఏర్లు, రూట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది భూమిలోకి. ఇది బాగా ఎర్ర నేలలో, ఎర్ర ఇసుక నేలలో, తేలికపాటి నేలలో పెంచుకోవడానికి అనువైంది. కంకర నేలలు కూడా బాగుంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సౌడు భూములైనా సరే పెంచుకోవచ్చు. ఈ నేరేడు మీద కూడా దృష్టి పెట్టి పెంచుకోండి. ఇప్పుడు దాకా ఉన్న నేరేడు పళ్ళు బహుడోలి, అల నేరేడు ఉన్నాయి. వాటి తర్వాత వైట్ నేరేడు కూడా 2 రకాలు వచ్చినాయి. కానీ ఇది మాత్రం కమర్షియల్గా ఫార్మర్కే పనికొచ్చే రకం అండి. ఇది ఈ మార్చికి ఫ్లవర్ ఓపెన్ అవుతుంది కదండి. మే నెల ఫస్ట్ వీక్, 2వ వీక్ కల్లా కాయలు తయారవుతాయి అనమాట అండి. తయారైన తర్వాత దాదాపు రామారామే మీకు ఒక 20 రోజుల్లో పంట మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. 20 నుంచి 4 రోజులు, 30 రోజుల్లో పంట అయిపోద్ది. మళ్ళీ సంవత్సరం వరకు రాదన్నమాట అండి. ఇది ఇయర్లీ వన్స్ ఒక హారు పండుద్ది. ఇదిగోండి, దీనికి వచ్చిన ఫ్లవర్ ఓపెన్ అయిన విధానం ఇదంతా కూడానండి. కానీ మంచి ఎర్ర నేలలు అయితే మాత్రం చాలా బాగుంటుంది. సౌడు భూములైనా బాగుంటాయండి.